రక్షణ రంగంలో భారత్ రష్యా మైత్రి నూతన శిఖరాలకు చేరింది. క్షిపణి వ్యవస్థ, యుద్ధ నౌకలు, హెలికాప్టర్ల తయారీ, కొనుగోళ్లపై రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. ఈ మేరకు విస్తృత చర్చలు జరిపిన ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ మరికొన్ని కీలక రంగాల్లో సహకారం పెంపునకు నిర్ణయించారు. ఉగ్రవాదంపై ఉమ్మడిగా పోరాడాలని తీర్మానించారు. ఆదివారం జరగనున్న బ్రిక్స్ వార్షిక సదస్సు కోసం భారత్ వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త స్నేహగీతం ఆలపించారు. గోవా వేదికగా ఇద్దరు నేతలు ఈ మేరకు ద్వైపాక్షిక చర్చలు జరపగా, రక్షణ సహా కీలక రంగాల్లో మైత్రి బలోపేతం దిశగా భారత్ రష్యా మొత్తం 16 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. $500 కోట్ల వ్యయంతో రష్యా నుంచి అత్యాధునిక S-400 ట్రంప్ గగనతల రక్షణ వ్యవస్థను భారత్ కొనుగోలు చేయడంపై రెండు దేశాలు ఒక అంగీకారానికొచ్చాయి. ఈ ఒప్పందం అమలుతో 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగల శక్తివంతమైన క్షిపణి వ్యవస్థ భారత్ సొంతం కానుంది. అటు అత్యాధునిక కామో 226T హెలికాప్టర్లను భారత్లో సంయుక్తంగా ఉత్పత్తి చేయాలని నిర్ణయించిన రెండు దేశాలు ఇందుకోసం దాదాపు $100 కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇలా దేశీయంగా తయారు కానున్న 200 హెలికాప్టర్లు ప్రస్తుతం భారత్ దగ్గరున్న చీతా, చేతక్ హెలికాప్టర్ల స్థానాన్ని భర్తీ చేయనున్నాయి. 4 యుద్ధ నౌకల్ని సంయుక్తంగా నిర్మించాలని భారత్ రష్యా అంగీకారానికొచ్చాయి. రక్షణ రంగంతో పాటు ఇంధనం, విద్యుత్, నౌకా నిర్మాణం, రోదసి, ఆకర్షణీయ నగరాలు సహా మరికొన్ని రంగాల్లో సహకారాన్ని పెంచుకోవాలని భారత్ రష్యా నిర్ణయించాయి. ఆంధ్రప్రదేశ్లో ఆకర్షణీయ నగరాలు, రవాణా, నౌకా నిర్మాణ రంగాల అభివృద్ధిలో సహకారంపై ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి మండలి రష్యా సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. ఏపీ ఈడీబీ ముఖ్య కార్యనిర్వహణాధికారి జాస్తి కృష్ణకిశోర్, రష్యా అధికారులు ఇందుకు సంబంధించిన ఒప్పంద పత్రాల్ని పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నారు. అణు ఇంధన రంగంలో సహకారం పెంపుపైన మోదీ, పుతిన్ చర్చించారు. కూడంకుళం అణు విద్యుత్ కేంద్రంలోని 2వ యూనిట్ను జాతికి అంకితమిచ్చిన ఇద్దరు నేతలు 3, 4 యూనిట్ల నిర్మాణానికి చేసిన భూమి పూజ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించారు. రెండు దేశాల మైత్రిలోని విశిష్టతను ప్రముఖంగా ప్రస్తావించిన ప్రధాని, భారత్ రష్యా మధ్య గ్యాస్ పైపు లైను నిర్మాణంపై అధ్యయనం చేస్తున్నట్లు వెల్లడించారు. రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదరడంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. The highly productive outcomes of our meeting clearly establish the special and privileged nature of our strategic partnership. They also lay the foundations for deeper defense and economic ties in years ahead. The agreements on manufacturing of Kamov 226T helicopters, constructions of frigates, and acquisition and building of other defense platforms are in synergy with India's technology and security priority. They also help us in achieve the objectives of Make in India. భారత్ రష్యా మధ్య వాణిజ్య బంధం బలోపేతంపైన పుతిన్తో చర్చలు జరిపినట్లు మోదీ వెల్లడించారు. Business and industry between our two countries is connected more deeply today. Trade and investment ties are on the upswing, and with President Putin's backing, we hope to fast-track India's association with Eurasian Economic Union Free Trade Agreement. Our efforts for early setting up of the investment fund of $1 billion between National Investment and Infrastructure Fund (NIIF) and Russia Direct Investment Fund (RDIF) will help advance our infrastructure partnership. ప్రపంచ శాంతికి సవాల్ విసురుతున్న ఉగ్రభూతంపై కలిసికట్టుగా రాజీలేని పోరు సాగించాలని భారత్ రష్యా తీర్మానించినట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. Russia's clear stand on the need to combat terrorism mirrors of our own. We deeply appreciate Russia's understanding and support of our actions to fight cross-border terrorism that threatens our entire region. We both affirm the need for zero tolerance in dealing with terrorists and their supporters. President Putin and I noted the similarity of our views on the situation in Afghanistan and turmoil in West Asia. We also agreed to work closely to respond to the challenges posed by the unsettled nature of the global economic and financial market. Our close collaboration at the United Nations, BRICS, East Asia Summit, G20, Shanghai Cooperation Organization makes our partnership truly global, both in its scope and coverage.
అధునాతన సాంకేతికతను సంయుక్తంగా అభివృద్ధి చేసి రెండు దేశాలు లబ్ధి పొందేందుకు వీలుగా శాస్త్ర సాంకేతిక కమిషన్ ఏర్పాటుకు భారత్, రష్యా అంగీకరించాయని ప్రధాని మోదీ వెల్లడించారు.